జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 20న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మంది తరలించి బహిరంగ సభను విజయవంతం చేయాలని నిర్ణయించారు. 4 దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబం పనిచేశామని, విధిలేని పరిస్థితుల్లో పార్టీని విడాల్సి వచ్చిందని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా దశాబ్ద కాలం రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తారని, ఉమ్మడి రాష్ట్రంలో పెన్షన్ 200 ఇస్తే కేసీఆర్ పాలనలో 1000 అందించారని, ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే పీఆర్సీ మాదిరిగా పెన్షన్ 1000 ఇవ్వాలని రాయకల్లో జరిగిన సమావేశంలో ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. కేసీఆర్ తో కలిసి నడవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. సహజంగా ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పార్టీకి వెళ్తారు, కానీ తాను అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి వెళ్తున్నానని అన్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని, తెలంగాణ ఉద్యమ తరహాలో ప్రజలను ఏకతాటిపైకి తీసుకువస్తామని అన్నారు. జగిత్యాల ఉద్యమ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ భారీ బహిరంగ సభకు మన జగిత్యాల రూరల్ అర్బన్ 2 మండలాలకు సంబంధించిన ముఖ్య నాయకులు, మరి అదే విధంగా మన తోటి ఉన్న సహచరులను ఏ విధంగా మనం ఆ సభకు తీసుకురావాలని చెప్పేసి మన పెద్దలు జీవనన్న గారు దిశానిర్దేశం చేస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా మన 2 మండలాలకు, అంటే జగిత్యాలకు చుట్టూ 2 మండలాలు ఉన్న గ్రామాల్లో నుండి ఎక్కువ జన సమీకరణ తీసుకొచ్చే విధంగా మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఒక ఎన్నికల్లో గెలవటం ఓడటం ఏం జరిగినా కానీ ఇలా పార్టీ మన ప్రధానమైన విధంగా అందరం కూడా ఒక కుటుంబంగా ఏదైతుందో మన ముందు పోవడం జరిగింది. కానీ ఈ మధ్య జరిగిన పరిణామాలు ఏదైతుందో మరి ఒక విధంగా కొంత మానసికంగా మరి దాన్ని తట్టుకోలేక, కొనసాగలేక, దాని విధిలేని పరిస్థితుల్లో ఏదైతుందో మనం కాంగ్రెస్ పార్టీ వీడాలని నిర్ణయం తీసుకున్నా, మరి అందరూ కూడా ఏదైతుందో దానికి నాకు తోడు నిలిచే విధంగా నాకు అండగా నిలవటం నేను నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను చెప్పంటున్నాను. నేను ఏ రాజకీయ నాయకుడికే కానివ్వండి అని చెప్పంటున్నాను. ఇక్కడ నాయకుడు ఎదగాలే, గుర్తింపు పొందాలని చెప్పంటే, ప్రజల్లో అభిమానం పొందాలన్నా కార్యకర్తలే ప్రధానమని చెప్పంటున్నాయి. నాకైతే వీళ్ళ కార్యకర్తలు నాకేమొస్తుందనే దానికంటే నాయకుని గౌరవమే మా గౌరవానికి తలెచ్చేదితుందో నాకు ఇంతకాలం తోడు నిలిచిందని చెప్పండి. వల్ల రేపు ఇవాళ కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్ర సాధనలో మరి చేసినటువంటి కృషి, వారు ఏదైతుందో తెలంగాణ సాధనే కాకుండా దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఏదైతుందో వారు రాష్ట్ర పురోభివృద్ధికి, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి ఒక వారికి సంక్షేమ కార్యక్రమాలు, అట్లా నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలకు సంబంధించింది కానీ మరి ఎన్ని చేసినా కానీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ మనం ఏదైతుందో మరి 10 సంవత్సరాల కేసీఆర్ పాలన కన్నా మన భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే ఇంకా మెరుగైన పాలన అందించగలుగుతాం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలకు చేరవేసిన, అభిప్రాయాన్ని ప్రజలు కలిగించడం. మనం ఒక్కసారి మనం ఆలోచిస్తే రైతు భరోసా బంధు ఆయన 10,000 ఇచ్చిండు, ఇక మేము 15,000 ఇస్తాం. అందరం రైతులమైన కులానికి ఎవ్వరమన్నా కానీయే, ఇక్కడ అందరం వివిధ కులాలు వర్గాలకు ఉన్న మీద మనం ఎవరమైనా అందరము ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడ్డ వాళ్ళని చెప్పండి. అటువంటి రైతుకి ఏదైతున్నదో ఆయన పంటకు 5,000 10,000 ఇస్తే మనం 15,000 ఇస్తా ఉన్నాం. ఇప్పుడు 10,000 కాదు, 2 పంటలకి ఎగ్గొట్టి 15,000 కాదు, 2 పంటలకి ఎగ్గొట్టిండో. ఇప్పుడు రబ్బీ ఏదైతున్నదో వాస్తవంగా పంట పెట్టుబడి నాటేసినప్పుడు ఇవ్వాలి, పంట చేతికి వస్తుంది.
ఇంతవరకు రోహిణి వస్తుంది, ఇది మళ్ళీ రేపు మళ్ళీ ఖరీఫ్ వస్తుంది. అంటే నాకు అనుమానం వాడు ఇది అది రెండు కలుపుతారా అని చెప్పాలి, నాకైతే అనుమానం ఇది అది రెండు కలుపుతారా అని చెప్పాలి. చూస్తే గట్లే కనబడుతుంది. కేసీఆర్ కిట్ కూడా నాకు కేసీఆర్ కిట్ 13,000 ఇచ్చిండే, నువ్వు ఇంకా 4,000 కలిపి 20,000 ఇయ్యు. కేసీఆర్ కిట్ ప్రసూతి ఆడబిడ్డ ఏ తల్లైనా తల్లినే, ఆ తల్లి ప్రసూతి అయితే 13,000 ఇచ్చిండే ఆయన పెద్ద మనిషి. 13,000కి ఇంకో 4,000 కలుపు 17,000 చేయి, కాదు 20,000 చేయి. ఎంతమంది ప్రసూతి అవుతారు? 20 లక్షల మంది ప్రసూతి అవుతారు. ఇప్పుడు ఏం చేసిండు? అదనంగా ఇచ్చే పక్కన పెట్టు, ఉన్న 13,000 మాయం చేసి పారేసిండే. అంటే ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చెప్పంటున్నా. ఇవాళ మనం మానసికంగా కార్యకర్తలను నిరుత్సాహపరచడమే కాదు, వాస్తవంగా ప్రభుత్వం అంటే మన 10 ఏళ్ళ పోరాటానికి వచ్చిన ఫలితం ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అడిగిన హక్కు ఉంటుందంటే మనకు ఉంటుందని చెప్పంటున్నాను నేను. మనకు లభించిన హక్కు ఏదైతుందో, నిజమైన కాంగ్రెస్ కార్యకర్త దశాబ్దాల పోరాటం ఎవరు చేసిండ్రో వాళ్ళ కల్పిమ చేయకుండా ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవడైతే ఇవాళ ఈ ఫలాలు నేను కూడా తింటా అని చెప్పేసి వచ్చిండో వానికి దొరుకుతుంది. ఎవరికి ఇవాళ ఒక జగిత్యాలే కాదే, మొత్తం రాష్ట్రమంతా ఇదే పరిస్థితి ఉంది. మన పార్టీ వీడినాడు కూడా నేను నిజంగా అంత భావోద్వేగంలో కూడా మంచి మాట చెప్పిన, అంత భావోద్వేగంలో కూడా మంచి మాట చెప్పిన. సార్ మేము జగిత్యాల కార్యకర్తలం అయితే మేము తట్టుకోలేక మేము పార్టీ వీడే పరిస్థితి ఏర్పడ్డాయి. సార్ మేము ఏమైతామో మా అదృష్టం ఎటువంటి అట్లయితుంది. కానీ ఏదైతుందో ఆ మిగిలిన కార్యకర్తలకు ఆయన అన్యాయం కాకుండా చూడరు ఆయన అని చెప్పాలని, ఆ ఉన్నోళ్ళుగా న్యాయం చెయ్యు అని చెప్పాను నేను. ఇక బాబా జీవనం పోతపోయింది కానీ మా గురించి ఆలోచన చేసి ఇవన్నీ పోకుండా ఏదైతున్నదో ఆయన అదృష్టం ఏమైతుందో తెలియదు దేవుడికి ఎరక, కానీ ఆయన పోకుండా కూడా ఏదైతుందో మా గురించి ఆలోచన చేసిండు అని చెప్పని నిన్న మరి ఈ లైబ్రరీ కమిటీ ప్రమాణ స్వీకారం చర్చించుకుంటానని చెప్పండి. వాస్తవం చెప్పండి, నేను ఇలా బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే ఆలోచన ఏదైతుందో నేను మిత్రులు అడిగింది ఇవాళ కూడా వచ్చిండు. దేశంలో బీజేపీ పార్టీ కూడా ఉన్నది, మరి వాళ్ళు కూడా మీకు తగిన ప్రాధాన్యత గౌరవిస్తా అని చెప్పన్నారు. మరి బీఆర్ఎస్ మీరు ఎందుకు ఎత్తుకున్నారని చెప్పండి, వాస్తవం కూడా చెప్పండి. నేను చెప్పాను, నేను బీజేపీ డెఫినెట్లీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ, దాని మీద భిన్నాభిప్రాయం లేదు. కానీ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి ఏముంది? ఇక్కడ ప్రస్తుత పాలనలో ఉన్న రేవంత్ రెడ్డికి గతంలో 10 సంవత్సరాలు పాలించినట్టు ఒక బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మధ్య ఏదైతుందో బేరేజ్ వేసుకుంటుంది. కంపారిజన్ అనేది ఏదైతుందో ఇవాళ రాజ్యం చేసేటోడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ, మొన్నటిదాకా రాజ్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్. ఈ రెండింటి మధ్య బేరేజ్ చేస్తుంది. నీక ఈయనకంటే పెద్ద మనిషి ఆయనే మంచుకుండేరా, ఏదానికై మాట అన్నా కానీ మాట నిలబెట్టుకుంటుండే. ఆ చర్చ వచ్చింది ప్రజలు. ఇవాళ నేను చెప్పాను, నేను ఏదైతుందో ఇవాళ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఈ నానుడి నినాదం నాతో వచ్చింది కాదు, ఇది పత్రికలో నా పేరు రాస్తున్నారు. ఎవరైనా ఆయన నేను ఉట్టింది కాదు, ప్రజల్లాగా నోట్లకి వస్తుంది. ఆయన ఆప్యాయంగా నన్ను అంటే ఆలింగనం చేసుకోవటము నిజంగా కూడా ఒక స్పెంట్ అప్పుడు 5 hours వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ అంటే నాకు మళ్ళీ వీడ్కోలు అంటే పోయేటప్పుడే అది చెప్పడమే కానీ అవన్నీ చూస్తుంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు అంత గౌరవం ఆయన దగ్గర చూడటము నిజంగా నేను చూస్తాము. మన భవిష్యత్తు అనేది మన పనితనం ఉంటుంది, మన భవిష్యత్తు మన పనితనం ఉంటుంది. మనం ఇంతవరకు ఏదైతుందో మన ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేసినాం, రేపు కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం. ఇలా మనం ఏదైతుందో సాధారణంగా అందరూ ఏం చేస్తారు, ప్రతిపక్షంకి వెళ్ళి అధికార పార్టీకి పోతారు. అక్కడ ఏం దొరుకుతుందో తిందామని అందరూ ఏడికి లేడిపోతారు, ప్రతిపక్షంకి వెళ్ళి అధికార పార్టీ పోతారు. ఎందుకు అనే దొరుకుతుందో తిందామని పోతారు. కానీ మనం అట్లా కాదు, అధికార పార్టీకి వెళ్ళి ప్రతిపక్షంలోకి పోతున్నాం చెప్పండి.
అది తిన్నామని పోతలేము. ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారు. ప్రజాక్షేత్రంలో ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తారు. చెప్పండి, వాళ్ళ అధికారం ఉండేది ఎత్తుందో వాళ్ళ అహంకారంతో వాడు చేసేట ఒక పొరపాటుని ఎత్తుతూ పోవడానికి మళ్ళీ అదే ప్రశ్నించే గుర్తుగా వాడు ఏ క్యాన్సిల్ ప్రశ్నించే గుర్తుగా మనకు వచ్చిందో దాన్ని నిలబెట్టుకోవడానికి మనం పోతున్నాం. చెప్పండి, రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలం ఏదైతుందో మన ప్రజాక్షేత్రంలో మళ్ళీ ప్రజాపక్షాన్ని నిలబడి పోరాటం చేయడం, దాంతో మన విలువ గౌరవం తక్కువ. ఇప్పుడు ప్రజా జీవితం ఎందుకో గౌరవం కొరకు. పదవులు అనేది శాశ్వతం కాదు, కానీ పదవి ఉన్ననాడు ఏం చేసిన అనేది మనకు లెక్కకు వస్తుంది. 2 సంవత్సరాల కాలం ఏదైతుందో ప్రజాక్షేత్రంలో ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఏదైతుందో మరి వాళ్ళొక పోరాటం. మన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఎట్లయితే ఉద్యమం పోరాటం చేయడం జరిగిందో ఆనాడు ఇలా రాజకీయాలకు అతీతంగా మొత్తం సకల అన్నీ ఏదైతుందో ఉద్యమించిందో ఇలా మళ్ళీ ఏదైతుందో ఆ విధంగా మనం ఉద్యమించి ఇవాళ ఈ ప్రజలను ఆలోచింపచేసి సరే వెంకరెడ్డి ఎట్లా పోతాడు, ఇది మార్పు జరుగుడు, ఇది ప్రజల ఆలోచనలో నానుడు వచ్చిందంటే ఎప్పుడు కూడా మార్చలేదు. చెప్పండి, తప్పకుండా మనం అందరూ కలిసి కట్టుగా ఎవరి చేతులంతా మనం బాధ్యత చేద్దామని చెప్పి మనం చేస్తాం.